ట్రాన్స్లేషన్ చేస్తాను, మళ్ళీ ట్రాన్స్లేషన్ చేస్తే చాలా ఫాస్ట్గా ఏదో చెప్పేస్తాను కాబట్టి నడిచిపోద్ది. కానీ బేర్ విత్ మీ సమయం కాపాడడానికి. ఓకే, బట్ బిఫోర్ ఐ స్టార్ట్ ఐ వాంట్ టెల్ యూ 2 థింగ్స్. ఒకటేమో యవనస్తులు ఎప్పుడైతే ఇలాగా సంఘం అయిపోయిన తర్వాత కూడా కూర్చుంటారు యవనస్తుల మీటింగ్కి, వారంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఎంతో ఐ బిలీవ్ దట్ వాళ్ళు ఎన్నుకున్నది ప్రభువైన యేసుక్రీస్తు వారే అంటారు కదా, శ్రేష్టమైన దాన్ని, అంటే ఎలాగైతే మరియా ఎన్నుకున్నదో అది ఎన్నుకున్నట్టు అనమాట. సో ఐ బిలీవ్ మీరు ఎన్నుకున్నది శ్రేష్టమైనది. ఎందుకంటే లోకంలో అనేకమైన విషయాలు ఏం కాకపోయినా రెస్ట్ అన్న తీసుకోవచ్చు, పడుకోవచ్చు. వారమంతా పని చేస్తాం కాబట్టి ఇట్స్ ఈజీ టు గో అండ్ స్లీప్. బట్ యూ హ్యావ్ చోజన్ టు బీ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్ అండ్ గాడ్ విల్ ఆనర్ దట్. రెండోదేమో ఉదయం నేను ఒక మాట చెప్పాను, ఇది కారు ద్రాక్షల గురించి కదా. తీయని ద్రాక్షలు అంటే నేను అగ్రికల్చర్లో కొన్ని సంవత్సరాలు పనిచేశాను కాబట్టి చెప్తున్నాను ఇది. అంటే ఆ మాట తలంపు ఉండిపోయింది. నేను ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ ఎస్పెషలీ ద యంగ్ పీపుల్. ద్రాక్ష పళ్ళు వచ్చిన తర్వాత ద్రాక్ష పళ్ళలోకి తీపిదనాన్ని సమకూర్చడానికి కొరకై ద ఎంటైర్ ట్రీ, చెట్టంతా ఆకులతో సహితము, కొమ్మలతో సహితము, వేళ్లతో సహితము అంతా పనిచేసి అంతా అంటే సారమంతటిని కూడా పళ్ళలోనికి పంపిస్తుంది అనమాట. సో దట్ ఇట్ బికమ్స్ స్వీట్, రైట్, టు దట్ ఎక్స్టెంట్కి ఆకులు రాలిపోవడానికైనా సిద్ధంగా ఉంటాయి. అంటే వాళ్ళలో ఉన్న పచ్చదనాన్ని లేకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద ఫ్రూట్, సో దట్ దట్ ఫ్రూట్ కెన్ గ్రో సైజులో, పరిమాణంలో కూడా పెరగడానికి, అలాగే తీపిదనంలో పరిపూర్ణతని, పరిపక్వతని సంపాదించడానికి కొరకే చెట్టులో ఉన్న ప్రతి విషయము ఈజ్ పుషింగ్ ఇట్ అక్కడికి. కొంచెం ఇది వాల్యూమ్ ఎక్కువ తగ్గిస్తారా ప్లీజ్? టూ మచ్ ఎక్కువ, టూ మచ్ అది జస్ట్ కీప్ ఇట్ నార్మల్లీ ప్లీజ్. సో అలాగే ప్రభు యొక్క ఇంటిలో మనము దేవునికి సంతోషకరంగా ఉండాలి అంటే మన అణువు మన జీవితంలో ప్రతి నిర్ణయము హ్యాస్ టు బి డైరెక్టెడ్ టువర్డ్స్ ప్లీజింగ్ గాడ్. అది చేసినప్పుడు దేవుడు మనతో ఎంతో ఆనందిస్తాడు. సో ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్, మన ప్రొఫెషనల్ లైఫ్, మన స్టూడెంట్ లైఫ్, మన చర్చ్ లైఫ్, మన సామాజిక జీవితంలో ఏదైనా కానీ ఎవ్రీ ounce of our strength should be directed towards bringing sweetness and joy to the Lord. So which begins including sitting at the Lord's feet. So I don't know how many of you come and help early in the morning to lay the mats or clean utensils or do every aspect. When the church is over, how many of you staying back to clean the place, take care of every aspect, especially young people. పెద్దలు చేయడం అది వేరే, యవనస్తులు చేయడం వేరే. You know, if you do it, you will see great blessing. I have tasted it in my own life and I promise you God will not disappoint you, right? సో ఫర్ దిస్ ఆఫ్టర్నూన్, ఈ మధ్యాహ్న కాల సమయం గురించి ఒక తలంపును మీ మధ్య పెట్టాలని కోరుకుంటున్నాను. ఎక్లెసియాస్టస్ చాప్టర్ 7 verse 8, ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనం. ఎవరైనా తెలుగులో చదువుతారండి? జస్ట్ ఫస్ట్ పోర్షన్. నేను ఇంగ్లీష్లో చదువుతాను, తెలుగులో ఎవరన్నా. బెటర్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ఎ థింగ్ దెన్ ద బిగినింగ్ దేర్ ఆఫ్. అది కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ప్రభు మనకి సహాయపడు కాక. ప్రేమగల పరలోకపు తండ్రి, గొప్ప దేవా, యవనస్తులతో పాటు ఈ విధంగా మధ్యాహ్న కాలపు సమయాన్ని గడపడానికి అభాగ్యుడైన నాకు కూడా నువ్వు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ యంగ్ పీపుల్ హ్యావ్ చోజన్ దట్ విచ్ ఇస్ బెస్ట్, శ్రేష్టమైన దానిని వారు ఎన్నుకొని నీ పాదముల దగ్గర కూర్చుని ఉంచున్నారు. కాబట్టి వారి ఆశ మేరకు నువ్వు వారిని తృప్తి పరచవలసిందిగా కోరుతుంటున్నాను. తండ్రి, నాలో ఏ మంచితనం లేదు. వారి ముందు నేను నిలబడి నేను వారికి చెప్పవలసిన ఆధిక్యత కానీ నాదంలో ఎటువంటి ప్రత్యేకత కానీ లేదు. కాబట్టి నన్ను క్షమించి కలువరి చాటును మరుగు చేసుకుని నీ బిడ్డలే అవసరం చెప్పున నన్ను కేవలం నీ నోటి బూరగా వాడుకుంటావని నమ్ముతుంటున్నాను. మమ్మల్ని అందరినీ కూడా నీ హస్తగతం చేసుకుంటున్నాం. కీప్ us under the unction of thy spirit. Empty us. May thou be glorified as we ask and pray in Jesus' precious name. Amen.
కొన్నిసార్లు అంటే ఇది అర్థం చేసుకో, అంటే కొన్నిసార్లు మనం కొన్ని ఇళ్ళు చూస్తాం, ఈ కొత్త కాలనీస్ ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు భవ్యమైన పునాదులు ఉంటాయి, వాల్స్ ఉంటాయి, మంచి రూఫ్ అది ఉంటుంది, కానీ దానికి వాల్స్ లేకపోవడము, డోర్స్ లేకపోవడము ఎలా ఉంటుందంటే ఒక బూత్ బంగ్లాలా ఉంటుంది. ఎన్నో ఇల్లులు చూస్తాం అలాగా. లేదా కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి, టవర్స్ పెద్ద పెద్దవి కడతారు, దాన్ని దే ఆర్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ ఇట్, ఫినిష్ చేయలేక ఎలాగైపోతాయి అంటే అది పాడు అయిన స్థలాలుగా కనబడుతుంది. వెంటనే బిల్డర్ ఏం చేస్తాడంటే దాని నుంచి పేరు గీరు అన్నీ తీసేస్తాడు. ఎందుకంటే కార్యారంభం కంటే కార్యాంతము మేలు. ఫినిష్ చేయలేకపోతే వాడి పేరు అంతా పోతుంది. అది హీరానందనియే కావచ్చు, గోద్రేజే కావచ్చు, ఎవరని కానీ దాక్కోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ అ టెరబుల్ థింగ్ టు బిగిన్ అండ్ నాట్ టు బి ఏబుల్ టు ఫినిష్. క్రైస్తవ జీవితం కూడా అటువంటిదే. పౌలు అంటాడు కదా 2 తిమోతిలో, ఐ ఫాట్ ద గుడ్ ఫైట్, ఐ హ్యావ్ కెప్ట్ ద ఫెయిత్, ఐ ఫినిష్ ద రేస్ అంటాడు. దానివల్ల వచ్చే పరిమాణం ఏంటి? ఏం దొరుకుతుందంట పౌల్కి? అదంతా యవనస్తులు చెప్తే బాగుంటుంది. ఏమేమి దొరికిందంటమ్మా? క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ కదా, నీతి కిరీటము నా కొరకై. సో అలాగే మనమందరం కూడా ఒక పరుగులో ఉన్నాం కదా, వీఆర్ ఇన్ ద రేస్ టు గెట్ ఎ క్రౌన్. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో చూస్తే అందరూ ఐగుప్తు నుంచి బయటకు వచ్చారంట, అందరూ ఎర్ర సముద్రం యొక్క బాప్తిసంలోనికి వెళ్ళారంట. అందరూ ఆల్ అని ఉంటుంది, మీరు చదవండి వెళ్ళిన తర్వాత, రైట్? బట్ ఇఫ్ యూ ఓన్లీ ఎంటర్డ్ ఇన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్, అది వాళ్ళకి వచ్చిన బహుమానం. అలాగే మనం కూడా రక్షణ పొందిన తర్వాత ఎలాగ జీవిస్తున్నాము, ఎలాగా మన పరుగును కడముట్టిస్తుంటున్నాము, మనకి పొందే ఎందుకంటే సాల్వేషన్ ఈజ్ ఫ్రీ, అది మర్చిపోకండి. రక్షణ ఉచితం, కృప ద్వారా మనము రక్షించబడి ఉంటున్నాం. కానీ బహుమానాలు, కిరీటాలు ఎలా ఉండాలి? సంపాదించుకోనాలి. దే నాట్ గోయింగ్ టు బి గివెన్ ఫ్రీ. ఎవరు అనుకోండి, మీరు అనుకోవద్దండి, పొరపాటును కూడా అనుకోవద్దు. నేను రక్షించబడ్డాను కదా, నేను పరలోకంలోకి ఎంటర్ అయ్యగానే నాకు ప్రభు కిరీటం పెట్టేస్తాడు, 2 పెట్టేస్తాడు, దాని అన్ని రత్నాలు ఉంటాయని అనుకోవద్దు. ఏమాత్రము తప్పది, రైట్? దెర్ ఆర్ ఓన్లీ ఎ ఫ్యూ హూ విల్ రిసీవ్ ఇట్, రైట్? ఎట్ ద ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్, మన జీవితాంతంలో మనం చెప్పగలగాలి, ఐ హ్యావ్ ఫాట్ మై ఫైట్ వెల్, ఐ హ్యావ్ రన్ ద రేస్ వెల్ అని కదా. కాబట్టి కార్యాంతము ఎంతో ప్రాముఖ్యమైనది. కాబట్టి దాన్ని మీ ముందు ఉంచడానికి కొరకై 2 ఉదాహరణలు ఉంచాలని కోరుతుంటున్నాను, రైట్? 2 examples from the Bible, 2 young people. I want to place their examples in front of you, right? ఫస్ట్ ఆ వ్యక్తిని గురించి ఆ విధంగా చెప్తున్నారు అంటే మీరు చెప్పాలి, ఇది క్విజ్ క్వశ్చన్, రైట్? ఫస్ట్ యంగ్ సిస్టర్స్కి, తన నెరిసిన తలను ప్రశాంతంగా, అంటే ఐఎమ్ నాట్ గెటింగ్ ఇట్ రైట్ ఇన్ తెలుగు, బట్ లెట్ హిమ్ నాట్ గో టు ద గ్రేవ్ ఇన్ పీస్ అని ఉంటుంది. లెట్ నాట్ హిస్ హోర్ హెడ్ గో టు ద గ్రేవ్ ఇన్ పీస్. తన నెరిసిన తలను నెమ్మదితో సమాధికి వెళ్ళనివ్వద్దు అని అంటాడు ఒకతను. ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నారు? సిస్టర్స్, యంగ్ సిస్టర్స్ ఓన్లీ, ప్లీజ్, యంగ్ సిస్టర్స్ మాత్రమే. ఎవరండి అది? సిస్టర్స్ గురించి అడుగుతుంటే బ్రదర్స్ చెప్తున్నారు, అది కూడా యంగ్ పీపుల్ మాత్రమే చెప్పండి ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. యోవాబు గురించి ఎవరు చెప్తున్నారమ్మా? అదన్నా చెప్పండి, ఎవరు చెప్తున్నారు చెప్పండి. ఓకే, ఫస్ట్ క్రానికల్స్ కాదు, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 2. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 2 verse 6. తెలుగులో ఎవరైనా సిస్టర్స్ చదవండి, యంగ్ సిస్టర్స్. నెరవేర్చిన కదమ్మా, నెరసిన తలను. రాజైన దావీదు తన సేనాపతి అయిన చీఫ్ ఆఫ్ ఆర్మీస్కి ఆయన జోవాబ్ గురించి అట్లాగా చెప్తున్నాడు. అంటే ఎంత భయంకరమైన విషయం చెప్పండి. తన కుమారుడికి ఆజ్ఞ ఇస్తున్నాడు, సొలొమోన్ రాజుకి చెప్తుంటున్నాడు, లెట్ నాట్ దిస్ మ్యాన్ గో డౌన్ టు ద గ్రేవ్ ఇన్ పీస్, రైట్? అయితే మీరు ఒకవేళ గమనించి చూస్తే ఈ యోవాబు ఎంతో భవ్యంగా ఇతని ఆరంభమై ఉంటుంది. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 11 verse 6. మీరు ఫాస్ట్గా తీసి చదవాలి, అప్పుడు దెన్ ఐ కెన్ మూవ్ ఫాస్టర్, రైట్?
ఉమ్. ఆధిపత్యాన్ని పొందాడంటమ్మా అతను. అదే సాధారణంగా పొందలే. ఏది? దావీదు రాజైన దావీదు అన్నాడంట, యెబూసీయులను గెలిచి ఈ పట్టణాన్ని ఎవరైతే గెలుస్తారో అతనికి ఏం చేస్తానన్నాడు? సేనాధిపతి యొక్క ఆధిపత్యాన్ని ఇస్తానన్నాడు. అండ్ జోవాబు ఏ మాత్రం వెనుదీయలేదు, ఒక్కసారి కూడా ఆలోచించలే. నాతో పాటు అన్నున్నాడా, లేకపోతే ఇంకున్నారా, వీళ్ళున్నారా, సైన్యం ఉన్నారా అని ఏం లేదు. హీ వెంట్ ఇమ్మీడియట్లీ అటాక్ దట్ సిటీ. ఆ సిటీని అతను కైవశం చేసుకున్నాడు. ఎంత ధైర్యము, ఎంత అంటే తన రాజు యొక్క మాటని. ఎందుకంటే ఈ యెబూసీయులు దావీదుని చూసి నవ్వేవాళ్ళంట. కాబట్టి అతనికి రోషం అన్నమాట, తన ప్రభువు గురించి, తన యజమాని గురించి, తన రాజు గురించి రోషం కలిగి అతను ఏం చేశాడంటే జయించుకుని ఆ నగరాన్ని సంపాదించాడు. ఆ నగరం పేరేం పెట్టారంటే వర్స్ 7లో రాయబడింది, ఇట్ వాస్ కాల్డ్ ద సిటీ ఆఫ్ డేవిడ్. రైట్, ఇట్ వాస్ కాల్డ్ ద సిటీ ఆఫ్ డేవిడ్. సాధారణంగా నేను గెలిచాను అనుకోండి, దాంట్లో నా ఘనత కొద్దో గొప్ప కావాలని కోరుకుంటాం. రైట్, గేబ్రియల్ నగరం అనో ఏదో అంటే కొద్దిగా ప్లీజ్ అన్నట్టుగా, అంటే వీ డు నాట్ వాంట్ టు గివ్ ఇట్ అవుట్ ఎంటీలీ కదా. బట్ హియర్ ఈజ్ ఎ యంగ్ మ్యాన్ హూ ఫాట్ ఫర్ ద లార్డ్, రైట్, వన్ ద బ్యాటిల్ అండ్ గేవ్ ద సిటీ అవే టు ద లార్డ్. అంతేకాకుండా ఆ వ్యక్తి గురించి ఏం రాయబడింది అంటే 8th verseలో రాయబడింది. చదవండి 8th verse. యోవాబు కూడా ఆ నగరాన్ని బాగు చేసే వాడిలో కనబడుతుంటున్నాడు. రైట్, రాజైన దావీదు ఆ నగరాన్ని బాగు చేస్తున్నాడు. బట్ హీ వాజ్ ఎ కోవర్కర్ విత్ ద కింగ్ హిమ్సెల్ఫ్. చేసి ఏం చేస్తున్నాడు? నగరంలో అక్కడ ఇది బాగాలేదంటే పరిగెడుతున్నాడు. సాధారణంగా పెద్ద యుద్ధం గెలిచి ఆ నగరాన్ని సంపాదించుకున్న తర్వాత ఏం చేస్తాం మనం? నేను చేసేసా, మీరు బచ్చగాలు చూసుకోండి అని అనుకుంటాం. అట్లా అంటే వీ డు నాట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద లేబర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్. బట్ హీ వాజ్ నాట్ లైక్ దట్. హీ వాజ్ లేబరింగ్ అలాంగ్ విత్ ద కింగ్ టు రిపేర్ ద సిటీ ఆఫ్ గాడ్. ద్వారాలు కడుతున్నాడు, పడిపోయిన గోడలను చేస్తున్నాడు, ఎంతో శ్రమిస్తున్నాడు. అది అతని ఆరంభం. మీలో కూడా అనేక మంది అలాగే ఉండవచ్చు. రక్షణ పొందిన తర్వాత స్వార్థకి వెళ్దామంటే మొదటే వచ్చి మైకులు బిగించచ్చు, అది చేయొచ్చు, ట్రాక్స్ అన్ని బండిల్స్ కింద కడుతున్నారేమో, ఎంతో ప్రభు కొరకు పరిశ్రమిస్తుండవచ్చు. రైట్, ఇట్స్ గుడ్. రైట్, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కమాండర్స్ దట్ ద లార్డ్ ఈస్ లుకింగ్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ. రెండోదిగా 2 సమూయేలు 10వ అధ్యాయం. 2 సమూయేలు 10వ అధ్యాయం, 2 Samuel chapter 10. ఇక్కడ మనము ఒక యుద్ధాన్ని చూస్తున్నాం. ఆ యుద్ధంలో వాళ్ళు ఎలాగా అంటే 2 Samuel chapter 10 verse 9, రైట్, ఏమని రాయబడింది అంటే యోవాబు ముందును వెనుకను యుద్ధము ఉండటము చూశాడంట. ముందేమో అమ్మోనీయులు ఉన్నారు, వెనకాల ఉన్నారంటమా సిరియన్లు ఉన్నారంట. తన తమ్ముడితో పాటు కలిసి ఏం చేస్తున్నాడు? యుద్ధానికి దిగాడు అభిషేక్తో పాటు. రైట్, విల్ నాట్ రీడ్ ఆల్ ద పోర్షన్, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 9 to 14 చదివితే ముందు వెనకాల లెక్కలేనంత సైన్యం ఉన్నారంట. రైట్, ఎంతో భయం, ఆందోళన, చిన్న సైన్యం వీళ్ళది. అయితే ఏమంటున్నాడు చూడండి, 12th verse ఎవరైనా చదవండి. యంగ్ బాయ్స్ ఎవరైనా చదవండి. వండర్ఫుల్ ఫెయిత్ అంటే యోవాబు ఫెయిత్ వంటి ఫెయిత్ని ఈ వాక్యంలో మనం చూడం. రైట్, ఏమంటున్నాడు? బీ ఆఫ్ గుడ్ కరేజ్. తనము అంటే తన హృదయంలో ఉన్న భయాన్ని వదిలేసి అతను ఏం చేస్తున్నాడు? ఇతరులను కూడా ప్రోత్సహిస్తుంటున్నాడు. లెట్ us ప్లే ద మెన్ ఫర్ అవర్ పీపుల్. ఎవరి గురించి పోరాడుతున్నాడండి? ప్రాణాలు పోయినా కానీ దావీదు నగరాన్ని కాపాడాలి, దావీదు ప్రజల కొరకు. రైట్, హిజ్ ఓన్ పీపుల్, ఇజ్రాయలైట్స్ గురించి నేను శ్రమించాలన్న కోరిక తనకు ఉందన్నమాట. రైట్, అనేక మార్లు ఏమవుతుందంటే ఒక సువార్తలు ఇక్కడ కొట్టారంట, అక్కడ దెబ్బలు తిన్నారు అంట అని చెప్తే ఆ నెక్స్ట్ టైం నుంచి ఆ సువార్త కూటములకి మనం అంటే వాటికి వెళ్ళడమే మానేస్తాం, క్యాంపెయిన్సే మానేస్తాం. రైట్, చెప్పం బయటికి, కానీ యాక్షన్స్లో కనపడిపోద్ది అనమాట. రైట్, జస్ట్ డ్రాప్. ఆరంభం కంటే కంటిన్యూయేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. రైట్,
సో హీస్ ఇంకోటి ఏమంటాడు చూడండి, లెట్ us ఫైట్ ఫర్ ద మెన్ ఆఫ్ అవర్ పీపుల్, ఫర్ ద సిటీస్ ఆఫ్ గాడ్. దేవుని పట్టణం గురించి, దేవుని ప్రజల గురించి, దేవుని ఉద్దేశాల గురించి చనిపోవడానికైనా కూడా సిద్ధంగా ఉంటున్నాడు. ఇంకా లాస్ట్లో అంటాడు ఏమంటే, వాట్ ఎవర్ ద లార్డ్ సీమ్స్ గుడ్, తనకి తోచిన విధంగా ప్రభుకి ఏదైతే సబబ్ అనిపిస్తుందో అది చేసినా నాకు ఓకే అంట. అది ఫెయిత్. హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. నాట్ ఓన్లీ వాజ్ ఎ వారియర్, నాట్ ఓన్లీ హీ ఎస్టాబ్లిష్ ద సిటీ ఆఫ్ డేవిడ్, దావీదు పట్టణాన్ని స్థాపించడమే కాకుండా, దావీదు పట్టణాన్ని రిపేర్ చేయడమే కాకుండా విశ్వాసాన్ని కనపరిచే వ్యక్తిగా కనపడుతుంటున్నాడు. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 21. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 21. ఓకే, అక్కడ మొదటి 3 వచనాల్లో ఏం చూస్తున్నాము? మొదటి వచనం ఎవరైనా చదవండమ్మా. దావీదుని ప్రేరేపిస్తున్నాడు. ఎవరు? సాతానుడు ప్రేరేపిస్తున్నాడు. ఏం చేయమని? నువ్వు చాలా గొప్ప రాజు అయిపోయావు, నీకు ఒక్కసారి లెక్కన పెట్టుకోవాలి కదా, నువ్వు ఎంత గొప్పోడు అయ్యావు, నీ రాజ్యం ఎంత పెద్దగా అయిపోయిందో అని ఒకసారి అని అంటే ఏమయ్యాడు? సిద్ధపడ్డాడు దావీదు. యోవాబు వదిలేశాడా? లేదు. ఏమంటాడు చూడండి, థర్డ్ వర్స్. ఎంత మంచివాడంటే, ఎంత మంచి సలహాకర్త అంటే, విశ్వాసంతో కూడిన సలహాకర్తగా కనబడుతుంటున్నాడు. ఈ నోస్ దావీదు ఒకవేళ ఈ లెక్క పెట్టడం అనేది చేస్తే ఇశ్రాయేలు మీదకి ఏమొస్తుందని? గొప్ప నష్టం, ప్రభు యొక్క జడ్జిమెంట్ వస్తుందని ఎరిగిన వాడ ఏం చేస్తున్నాడంటే, ప్రభువా నా ఏలినవాడా ఈత పొరపాటు చేయొద్దు. గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ మల్టిప్లైస్. వృద్ధిపరిచేవాడు ఎవడు? దేవుడు అని అతను ఎరిగినవాడనమాట. ఎరిగినవాడు ఏం చేస్తున్నాడు? రాజుకి సరైన సలహా ఇస్తున్నాడు. ప్లీజ్ డోంట్ డూ దిస్ మిస్టేక్ అంటున్నాడు. ఆ రోజు ఒకవేళ దావీదు జవాబు ఇచ్చిన సలహాని పాటించుండైతే ఎన్నో వేల మంది ఆ రోజు ప్రాణ నష్టం పొందేవాళ్ళు కాదు కదా. సో హీ వాజ్ ఆల్సో ఏ వండర్ఫుల్ కౌన్సిలర్. హీ నోస్ శరీరం నుంచి ఉద్భవించేదేంటి, ఆత్మ నుంచి ఉద్భవించేదేంటి అనే ఆ తలంపు, లేకపోతే ఆ అంటే ఆ క్లారిటీ కలిగిన వ్యక్తిగా జోవాబ్ కనబడుతుంటున్నాడు. ఇంకో విషయం, రైట్, 2 Samuel chapter 14. See, there's so many wonderful things about Joab. 2 Samuel chapter 14. ఇక్కడ మనం చూస్తాం, అబ్షలోము దావీదుకి మధ్య 3 సంవత్సరాలు అయిపోయిందంట, రైట్. ఎందుకంటే అబ్షలోము తెలుసు కదా, అమ్నోన్ని చంపేసిన తర్వాత ఏం చేస్తాడు? పారిపోతాడు. పారిపోయిన తర్వాత అక్కడెక్కడో ఉన్నాడు. కానీ అక్కడ రాయబడింది ఫస్ట్ వర్స్లో, ఎవరైనా చదవండి బాయ్స్, యంగ్ బ్రదర్స్, త్వరగా. 2 Samuel chapter 14 verse 1. చాలు. ఏమిది? యోవాబు గ్రహించినవాడు, గ్రహింపు కలిగిన వ్యక్తి. దావీదు ఎప్పుడు కూడా 3 సంవత్సరాల్లో అబ్షలోమా నువ్వు వచ్చేస్తే బాగుంటుంది కదా, అబ్షలోముని ఎవరైనా తీసుకొస్తే బాగుంటుంది కదా అని నోట్ మాటతో చెప్పాడండి? ఏమాత్రం చెప్పలే, ఒక్కసారి కూడా చెప్పలే మాట. కానీ తన హృదయంలో అబ్షలోము గురించి అతను ఎంతగానో అంటే మనస్సు కలిగిన వాడే, అబ్షలోము తిరిగి రావాలన్న కోరిక కలిగిన వాడే ఉన్నాడు. అంటే హీ వాజ్ లైక్ జాన్, అపోజిల్ జాన్. ఏం చేసేవాడంట? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఛాతీ మీద రొమ్మున ఆనుకుని ఉండేవాడనమాట కదా. అలాంటి వ్యక్తి యోవాబు. దావీదు యొక్క రొమ్మున ఆనుకుని, దావీదు యొక్క హృదయంలో ఉన్న ఆశలు, కోరికలు, తలంపులను కూడా అతను ఎరిగిన వాడుగా కనబడుతుంటున్నాడు. హీ న్యూ దట్ అబ్షలోము గురించి ప్రేమ కలిగి దావీదు తిరిగి రావాలి. ఏం చేశాడు? వెంటనే కనుగొన్న తర్వాత, కొన్నిసార్లు మనం ఎలాంటి వాళ్ళం ఉంటామంటే, వాళ్ళ కోరిక తెలిసిన తర్వాత కూడా కోరిక తీర్చడానికి అస్సలు ఇష్టపడ్డాం, దానికి ఇంకో కాలేద్దాము, అడంగేద్దాం అన్నట్టే చూస్తాం కదా. కుటుంబాల్లో ఏదైనా కలత ఉందంటే ఆ కలతను సమాధానపరిచి, బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్, రైట్. బట్ వీ కాంట్రరీ టు దాట్ మనం నడుస్తాం కదా. వాళ్ళు అదే కుటుంబం వదిలేయండి, 2 ఫ్రెండ్స్కి బాగాలేదనుకోండి, వాళ్ళని సమాధానపరుస్తామని మనం ప్రయత్నించము, అవునా కదా. అంటే వీళ్ళందరూ మంచోళ్ళు అనుకుంటా, ఇది నా ప్రాబ్లమే అనుకుంటా, మీద లేదనుకుంటా ఈ ప్రాబ్లం కదా. సమాధానపరిచే తత్వం మనలో చాలా తక్కువ
వాళ్ళు సమాధాన పడుతున్నారంటే వెళ్ళి చెప్తారు, నీకు తెలుసా అంటాం. ఆడేమన్నాడు నీకు తెలుసా అంటాం. వాళ్ళు సమాధాన పడుతుంటే కానీ వాళ్ళని వేరుపరచడానికి ప్రయత్నించేవాళ్ళం మనం కదా. శరీర తత్వం మందది. బట్ జోవాబ్ వాజ్ నాట్ లైక్ దాట్. ఎందుకంటే అబ్షలోం రిటర్న్ వచ్చాడు అనుకోండి, జోవాబ్కి కష్టమే అయింది కూడా తర్వాత కదా. పొలాలన్నీ కాల్చేశాడు వచ్చినోడు, ఊరికే కూర్చోలే కదా. హీ న్యూ అబ్షలోం అండ్ హిస్ నేచర్. బట్ యట్ ఏం చేశాడు, తెకోవ నుంచి స్త్రీని తెప్పించాడు, మాట్లాడిచ్చాడు, ఆ ఇంటిని సమాధానపరిచాడు. అంతేకాదు, ఎప్పుడైతే ఇంటికి వచ్చిన తర్వాత కూడా అబ్షలోం ముఖాన్ని 2 సంవత్సరాలు దావీదు చూడలేదు, 2 years చూడలేదు. చూడకపోతే ఆ జోవాబ్ని ముఖం చూసి అతనికి మాట్లాడి సమాధానపరిచే కార్యంని కూడా జోవాబే చేశాడు. రైట్, సో మెనీ వండర్ఫుల్ క్వాలిటీస్ అబౌట్ హిమ్. అంతేకాకుండా లాస్ట్లో మీకు తెలిసిందే రైట్, అదేంటి 2 Samuel chapter 11లో మనం చూస్తాం రైట్, దావీదు చేసిన పొరపాటు. రైట్, ఆ పొరపాటు జరిగిన తర్వాత ఆ పొరపాటులో బత్షెబాతో చేసిన పాపాన్ని కప్పుకొనడానికి ఏం చేస్తాడు, ఉరియాని చంపించడానికి ప్రయత్నిస్తాడు కదా. యోవాబు ఒక్కసారన్నా తనకి అడ్డం పడ్డాడా? పడలే. అంటే ఫుల్ ఒబీడియన్స్ టు ద ఫుల్ కమాండ్ ఆఫ్ హిస్ కింగ్. ఒక విధంగా చూడాలంటే తనకి తెలియదు ఏం జరిగిందో అనేది కదా. యాక్చువల్గా వాస్తవంగా వెనకాల పట్టణంలో ఏం జరిగింది, బత్షెబాతో ఇలా జరిగి ఉంటుందని అతనికి తెలియదు. హీ న్యూ దట్ ఏదో జరిగింది, ఉరయాని రాజాజ్ఞకు మేరకు నేను యుద్ధంలో ఉన్న కఠినమైన ప్రాంతంలో పెట్టాలి, సంథింగ్ ద కింగ్ హ్యాజ్ ఎ డిజైర్ అగెయిన్స్ట్ హిమ్ అని తెలిసిన వెంటనే ఏం చేశాడు, ఒక్క ప్రశ్న వేయకుండా ఫుల్ ఒబీడియన్స్ టు ద ఫుల్ కమాండ్ ఆఫ్ హిస్ కింగ్. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ దట్ మ్యాన్. రైట్, మీలో కూడా అనేక మంది ప్రభు గురించి కొన్నిసార్లు, లేకపోతే ప్రభు ఇంటి గురించి, ప్రభు ప్రజల గురించి అటువంటి మనస్సు లేకపోతే కలిగి ఉండవచ్చు. కానీ అయినప్పుడు కూడా తన జీవితాంతంలో రాజైన దావీదు అదే యోవాబు గురించి ఏం చెప్తుంటున్నాడు, ఈ నెరసిన తలను సమాధానముతో సమాధిలోనికి వెళ్ళనివ్వకు అంటున్నాడు. అంటే ఏదో చేసుంటాడు కదా, అది మనం అర్థం చేసుకోవాలి. ఏం చేశాడు ఫస్ట్ నేను చెప్తాను చూడండి. రైట్, chapter 2, 1 Kings chapter 2, 2 Samuel chapter 3, 2 Samuel chapter 3 verse 39. 2 Samuel chapter 3 గట్టిగా చదవాలి. 3 verse 39. Sorry. 1 second. I think రైట్, చదవండి ప్లీజ్. వాళ్ళు అంటే దావీదు సాధారణంగా ఎటువంటి విశ్వాసముతో నిండిన ఒక సైనికుడు తనతో ఉన్నాడంటే ఏమవ్వాలండి? ఇఫ్ ఇస్ ఎ కమాండర్, ఇంత నమ్మదగిన కమాండర్ ఉంటే ఎలా ఉండాలి? బలపడాలా, బలహీనుడుగా ఉండాలి? బలపడాలి. ఏమంటున్నాడు? బలహీనుడిని అయిపోయాను అంటున్నాడు. ఎందుకంటే ద సన్స్ ఆఫ్ జెరూయా ఆర్ టూ హార్డ్ ఫర్ మీ అంటాడు. ఎందుకంటే వాళ్ళు పట్టిన మార్గము, వాళ్ళు పట్టిన ఉద్దేశాలే సరంట వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారంటే ఒక ఒబీడియన్స్ చూపిస్తూ జవాబు ఏమైందంటే కొన్ని విషయాల్లో తనకి నచ్చిన విషయాలే చేయడం మొదలుపెట్టాడనమాట. రాజు అయిన దావీదు యొక్క ఏదైతే రాజైన దావీదుకి ఏదైతే మేలో, లేకపోతే ఇశ్రాయేలు దేశానికి ఏదైతే మేలో అది మర్చిపోవడం మొదలుపెట్టాడు. అంటే బాహ్యంగా చూపిస్తున్నాడు. ఏది? ఆయన లెక్క పెట్టేటప్పుడు చెప్పాడు ఇశ్రాయేలీకి నష్టం జరుగుతుంది, అలాగే చేయకొని అంటున్నాడు. మాట వరకు బాగానే ఉందేమో, కానీ రియల్ యాక్షన్స్లో ఏం చేస్తున్నాడు? రాజైన దావీదుకి కానీ ఇశ్రాయేలుకి కానీ విరోధంగా పనిచేస్తూ ఉన్నాడు. ఉదాహరణకి ఏం చేశాడు? అబ్నేర్ వచ్చాడు. అబ్నేర్ దేనికి వచ్చాడు? ఇశ్రాయేల్ని, యూదాని సమాధానపరిచి ఒక రాజు కింద మొత్తం దేశాన్ని ఐక్యపరచడానికి వచ్చాడు కదా. అలాగే అమాసా దేనికి వచ్చాడు? అమాసా కూడా దాని గురించే వచ్చాడు కదా. రాజ్యాన్ని ఐక్యపరిచి రాజైన దావీదు కింద తీసుకుని వద్దామని వచ్చాడు కదా. అయితే రాజైన ఎప్పుడు కూడా
జోవాబు ఈ మనస్సు కలిగినట్టుగా మనం చూడలేదు. ఎప్పుడు కూడా అతను వెళ్ళి నేను ఇశ్రాయేలుతో మాట్లాడతాను, అమాసాతో నేను సమాధాన పడతాను, అబ్నేరుతో సమాధాన పడతాను, మనము కూర్చుని వారితో మాట్లాడదాము, ఆ రాజ్యాన్ని ఐక్యపరుస్తామని నేను ఎప్పుడన్నా జవాబు అన్నట్టుగా ఉన్నాడా? లేదు. ఎందుకు? తన సీటు పోతుందేమో అని తనకి భయం అనమాట, స్వార్థం. బికాజ్ ఇఫ్ హీ యునైట్స్ ద కింగ్డమ్స్ టుగెదర్, కమాండర్ ఇన్ చీఫ్ అతను ఉండకపోవచ్చు కదా, అబ్నేరుని కానీ అమాసాన్ని కానీ పెడతారని అతనికి తెలుసు. అదే చేయబోయాడు రాజైన దావీదు, ఎందుకంటే వాళ్ళ హృదయాన్ని దావీదు గుర్తెరిగాడు. వెన్ అబ్నేర్ కేమ్ ఆర్ అమాసా కేమ్, డేవిడ్ న్యూ దట్ దీస్ ఆర్ ద ట్రూ మెన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇస్రాయేల్ పట్ల నిజమైన మనస్సును, నిజమైన ఇష్టాన్ని కలిగిన వ్యక్తులు వీళ్ళని అతను ఎరిగిన వాడేయండి. వాళ్ళని ఏమంటారు? అమాసాకి వాగ్దానం ఇస్తాడు, నేను నిన్ను కమాండర్ కింద పెడతానని. ఏం చేస్తాడు యోవాబు? ఏం చేస్తాడమ్మా? అరే అన్న, నువ్వు మమ్మల్ని ఐక్యపరుస్తున్నావు, ఎంత మంచోనివి. దేవుని కౌగిలించుకుని ఏం చేశాడు? ఒకళ్ళని పొడిస్తే అసలు లేవలేదు అతను అక్కడి నుంచి కదా. అనేక మార్లు మనం ప్రభు యొక్క గృహంలో అదే చేస్తాం. అంటే మన దగ్గర కత్తులు కటారులు లేవు, రక్తపాతం అస్సలు లేదు. అది మనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక చుక్క రక్తం కనబడదు మన దగ్గర. ఒక్కడు కుయ్యమనడు, ఒక నొప్పి కూడా వినబడదు, కానీ చంపేస్తూ ఉంటాం. చిన్న మాట ద్వారా వెళ్ళి వంశీ నీకు తెలుసా అంటాం, అయిపోయాయి అక్కడ. ఒకని క్యారెక్టర్ ఫినిష్ చేసేసినాం కొన్నిసార్లు అయితే కదా. ఉదాహరణకి చెప్తున్నా, వంశీతో అట్లా మాట్లాడలేను కాదు. వీఆర్ లైక్ దాట్. వీఆర్ వెరీ డేంజరస్ when it comes to our own position and our own standing in the house of God. We are unwilling to let others go about కదా. చాలా జాగ్రత్త పడాలి మనం, ఏ విధంగా మనం మాట్లాడుతున్నాం, ఏ విధంగా ఇతరుల పట్ల. అసలు మూడో వ్యక్తి మన మధ్యలో లేడంటే ఆ మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడచ్చా? మాట్లాడకూడదా? అస్సలు మాట్లాడకూడదు. కానీ ఎప్పుడు చూసినా మా కాన్వర్జేషన్స్ మీకు తెలుసా అంటాం. మన కాన్వర్జేషన్ మొదలయ్యేదే దాంతో, మీకు తెలుసా అని. అది తెలిసిందేదో సువార్త గురించి మాట్లాడుకున్నా బాగానే ఉంటుంది. మీకు తెలుసా ఈ దేశంలో ఇంతమంది రక్షణ పొందలేదు, వీళ్ళు ఇక్కడ నశించిపోతున్నారు, ఈ దేశంలో ఈ బైబిల్ లేదు, ఆ బైబిల్ లేదు, ఇక్కడ ఆయన ఈ కష్టాల్లో ఉన్నాడు, ఈ సువార్థికుడు భోజనం లేకుండా పడుకుంటున్నాడు. అలాంటి మన మాటలు ఉండవు. ఎప్పుడు చూసినా మన సంఘంలో ఉన్న మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి గురించే మన మాటలు ఉంటాయి. అవునా కదా? ఈ సంఘంలో జరగవనుకుంటా, అసలు ఒక్కళ్ళు కూడా ఒప్పుకుంటలేరు. మా దగ్గర బాగా జరుగుతాయి అనమాట, అందుకని అంటున్నా, అనుభవపూర్వకంగా చెప్తున్నా. వీఆర్ లైక్ దట్, ఇట్స్ అవర్ నేచర్. మనల్ని మనము వెనక్కి పెట్టుకుని ఆరాధన చేసేటప్పుడు కూడా, ప్రభువా నన్ను నేను తగ్గించుకుంటాను. నువ్వు తగ్గించుకోవడానికి అసలు నువ్వు ఎవరివి? నిన్ను హెచ్చిస్తున్నాను, నన్ను నేను తగ్గించుకోవడానికి అసలు నువ్వు ఎక్కడా? వాక్యమే చెప్తుంది నువ్వు ధూళి అని, ఆవిరి అని. తగ్గించుకుని అసలు అవకాశం ఎక్కడున్నది? సో ఇన్ అవర్ మైండ్ ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ పర్సీవ్డ్, వీ హ్యావ్ ఆల్రెడీ పొజిషన్డ్ అవర్ సెల్స్ యాజ్ ఇఫ్ యూ ఆర్ సంథింగ్. మనం ఎవరమో అని మనం ఏం చేసుకున్నాం? మనల్ని నిలబెట్టేసుకున్నాం, స్థాపించుకున్నాం మన మైండ్లో. అరే నేను ఫలానా వ్యక్తిని, నన్ను నేను తగ్గించుకోవాలని. దేవుని ముందే అసలు మనం ఏ పాటి వారం? మనల్ని మనం తగ్గించుకోవడానికి అసలు ఏ పాటి వారం కదా. దట్ రియలైజేషన్ లేనంత వరకు సేవకుడు గురించి చెప్పబడుతుంది. సేవకుడు అంట నిలబడి మొత్తం పని చేసిన తర్వాత కూడా ఏం చేయాలంట? నిలబడి కదా, సేవకుడిలాగా నిలబడాలి. వాట్ నెక్స్ట్? మన యజమానికి ఏం కావాలి అని. అదే అబ్బా నా పని అయిపోయింది, నేను ఇంకా పోతా, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటా అని కుదురుతుందా? యజమాని పంపించే వరకు మనము అక్కడే పడి ఉండాలి. ఎందుకంటే మనము ఎస్పెషలీ మనం నార్మల్ సేవకులు అంటే, మీరు ఏదో ఈ ఇళ్లలో పనిచేసే సేవకుల గురించి ఆలోచించుకోండి. వాళ్ళు భత్యానికి పనిచేస్తారు. స్లేవ్స్ తెలుసా? బానిసలు తెలుసు కదా. బానిసలకి అసలు ఆప్షనే లేదు. మీరు నేను బానిసలము. ఎవరికి? రక్తంతో కొని మనల్ని తన వారిగా చేసుకున్నవానికి. కానీ ఆయన గొప్పతనం ఏంటంటే మనల్ని ఆయన బానిసలుగా ఉంచలే, కుమారులుగా మనతో పాటు బల్ల దగ్గర కూర్చుండిపెట్టు. మనం ఏం చేస్తున్నాం? బానిసల వంటి మనల్ని ఆయన కుమారులుగా కూర్చోబెడితే మనం అనుకుంటున్నాము, అరే ఆయన కంటే గొప్పలం అని అనుకుంటున్నాం.
ఇది మన తత్వం. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడు చూసినా మన ఈగోని బట్టి వి ఎండ్ అప్ బిహేవింగ్ ఇన్ అ రాంగ్ వే బిట్వీన్ అవర్ సెల్స్ కదా. అందరం బానిసలమే, ఒక్కడు ఇతడి కంటే బెటర్ కాదు కదా. కాబట్టి ఆ మనస్సును కలిగి ఉండడానికి మనము ప్రయత్నించాలి. ఎంతగా పడిపోయాడంటే అబ్నేర్ అమాసా వదిలేసేయండి. దీనికి రండి. 2 Samuel chapter 18. 2 Samuel chapter 18 verse 5. ఎవరైనా చదవండి అమ్మా. 2 Samuel. చాలమ్మా, చాలు. ఎవరిని పిలిచాడమ్మా? యోవాబును కూడా పిలిచాడు, అభిషైని కూడా పిలిచాడు. ఈ సన్స్ ఆఫ్ జెరూయా ఎవరైతే ఆయన్ని బలహీనంగా చేశారో అతనికి చెప్పారు. ముందే వాళ్ళకి తెలుసు, అందరికీ, దావీదుకు కూడా తెలుసు దుర్మార్గులు వీళ్ళిద్దరే అని. పిలిచి మరి చెప్తున్నాడు, నా కుమారుడైన అబ్షాలోం పట్ల దయ చూపించండి అని అంటున్నాడు. తెలుసు గాడ్ విల్ గివ్ హిమ్ విక్టరీ అని కదా. ఎందుకంటే రాజైన దావీదుని ప్రభు ప్రేమించాడు కాబట్టి గెలుపుని తీస్తాడు. విన్నాడా? అసలు యాక్చువల్గా ఏమంటాడంటే వర్స్ 12 చదవండమ్మా, 12వ వచనం, అదే అధ్యాయం 12వ వచనం. చూడండి, సాధారణమైన సైనికుడు అండి. సాధారణమైన సైనికునికి 1000 తులములు వెండి ఎవరైనా ఇస్తానంటే ఎవరైనా మానుకుంటారా? మిమ్మల్ని ఎవరైనా 10 కోట్లు ఇస్తాను మీరు రిటైర్ అయిపోండి అని అన్నాడు అనుకోండి, ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం, రైట్? 1000 తులాలు వెండి అది ఇచ్చి అతనికి కూడా ఆజ్ఞ ఇవ్వలే. రాజన్ దావీదు ఎవరికి ఇచ్చాడు ఆజ్ఞ? నేను యోవాబుకు అభిషేకు ఆజ్ఞ ఇవ్వటము నేను విని ఉన్నాను అంటున్నాడు. అసలు తను వినాల్సిన అవసరం లేదు, చంపేసి కూడా చెప్పొచ్చు నేను వినలే, నువ్వు నాకు చెప్పినవా రాజా అని కూడా అడిగినా అతను కరెక్టే. కానీ విన్నాడు కాబట్టి తన రాజన్న దావీదు యొక్క ఆజ్ఞ ఎంత అతనికి ప్రాముఖ్యం అంటే, నువ్వు 1000 తులాల వెండి ఇచ్చినా కానీ నేను చంపనని అన్నాడు. కానీ అదే యోవాబు ఆజ్ఞ పొందిన తర్వాత కూడా ఏం చేశాడంట, రైట్? 15వ వచనం, 10 మంది యవనస్తుల్ని పట్టుకుని, రైట్, చుట్టుముట్టారంట అతన్ని, కుక్కని చంపినట్టు. అతను ఆ చెట్లలో వేలాడుతుండగానే ఈటలతో బరిసెలతో అతను ఏం చేశారు? చంపేయడమే కాకుండా, రైట్, 17వ వచనంలో అంటాడు, ది టుక్ అబ్షాలోం అండ్ కాస్ట్ హిమ్ ఇంటూ ఎ గ్రేట్ పిట్. చాలా లోతైన ఒక గోతిలో పడేసి గొప్ప రాళ్ల సమూహాన్ని అతని మీద, అంటే తండ్రిని కుమారుడి ముఖం చూసే ఆ భాగ్యం కూడా అతనికి దొరకకుండా చేసి పడేశాడండి. ఎంత దుర్మార్గుడు ఆలోచించండి, రైట్? దాని తర్వాత రాజైన దావీదు ఏడుస్తూ ఉన్నాడు, ఓ అబ్షాలోం ఇఫ్ ఓన్లీ ఐ వేర్ టు డై ఇన్ యువర్ స్టెడ్ అని రోదనతో ఏడుస్తుంటే వచ్చి నువ్వు నన్ను అవమానపరుస్తున్నావు, నువ్వు నన్ను సిగ్గుపరుస్తున్నావు అని తిడతాడు యోవాబు. అంటే ఐఎమ్ నాట్ షోయింగ్ యూ ఆల్ ద వర్సెస్, బట్ యు రీడ్ దిస్ స్టోరీ. వాట్ ఎ టెరిబుల్ మ్యాన్ కదా. ఎన్నోసార్లు మనం ఎట్లా చేస్తామంటే, ఈ విధంగా ప్రవర్తించిన తర్వాత కూడా మన స్వనీతి, మన స్వార్థం ఎంత గొప్పగా ఉంటుందంటే దేవుణ్ణే మనము న్యాయం తీర్చే వాళ్ళంగా ఉంటాం. మీరు అనుకోవద్దండి ఆ యోవాబు వంటి మనము చేయట్లేదని. మనం శరీర బద్ధంగా చేయకపోవచ్చు, కానీ ఆత్మలో, మన తలంపులలో, మన ఆలోచనలో ఈ విధంగా ప్రవర్తించేవారం ఉంటాం. ఎంత భయంకరమైన అంతానికి వెళ్ళాడు అంటే ఏం చేశాడంటే చూడండి, 1 Kings chapter 2. 1 Kings chapter 2. రైట్, verse 29 చదవండి. చాలమ్మా. బలిపీఠంలో యొద్ద దానిపైన 28లో లాస్ట్లో చదివితే హీ ర్యాన్ టు ద టాబర్నకల్ ఆఫ్ ద లార్డ్, కాట్ హోల్డ్ ద హార్న్స్ ఆఫ్ ద ఆల్టర్ అంట. బలిపీఠం యొక్క కొమ్ముల్ని ఏం చేశాడు? పట్టుకున్నాడు. బలిపీఠం యొద్ద ఎవరికి అది దొరికిందంటమ్మా? ఆశ్రయం దొరికిందంట. ఇంకా కదా, జవాబుకి దొరకాలా లేదా? దొరకాలి కదా. పిచ్చుకకు వానకి ఎవరికే దొరికినప్పుడు
ఆర్ యు నాట్ మోర్ ప్రెషియస్ దెన్ ద స్పారోస్ అని చెప్పినది ప్రభు. అతనికి ఇవ్వాలా లేదా? దొరికిందా? దొరకలే. కాబట్టి నా జీవితం అటువంటి దశకు వెళ్లకుండా చూసుకోవాలి. ఏం చేశాడు? బెనయ్య వచ్చి హతం చేశాడు. మన జీవితంలో వచ్చే చిన్న చిన్న విషయాలు, అది చిన్న గర్వమే కావచ్చు, ఇతరులను మనకంటే ముందుగా పెట్టడానికి మనం సిద్ధపడకపోవడం కావచ్చు, లేకపోతే ప్రభు ఆజ్ఞ చిన్న విషయాల్లో మనము విధేయత కనపరచకపోవచ్చు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ వి విల్ టేక్. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్ వి విల్ టేక్. రెండో మెట్టు ఏంటి, మొదటి మెట్టు ఏంటి, రెండో మెట్టు ఏంటి, మూడో మెట్టు ఏంటి, ఎటువంటి కరుడు గట్టే ఆ స్థలంలోకి వెళ్ళిపోతాం మనకు తెలీదు. కాబట్టి ఎవ్రీ స్టెప్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఇట్ ఈస్ నాట్ ద బిగినింగ్. ఇట్ ఈస్ నాట్ దట్ యు హ్యావ్ ఎస్టాబ్లిష్ ద సిటీ ఆఫ్ డేవిడ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. దావీదు పట్టణానికి నువ్వు స్థాపకుడివి అన్ఇంపార్టెంట్. దావీదు పట్టణానికి నువ్వు రిపేర్స్ చేసావు అన్ఇంపార్టెంట్. కానీ నీ ఆత్మీయ జీవితము అలా ముందుకు వెళ్తున్న కొలది నువ్వు ఎలాగ నీ జీవితాన్ని ప్రభు కొరకై పరిశుద్ధంగా, పవిత్రంగా, విధేయతతో, నమ్రతతో నడుపుతున్నావో చాలా ప్రాముఖ్యం. లేకపోతే దాని తర్వాత వచ్చి కొమ్ములు పట్టుకున్నా కానీ దెర్ ఇస్ నో మర్సీ. కాబట్టి ఏమన్నా సహోదరులు పెద్దలైన వారు కూడా మనం జాగ్రత్త పడాలి. మనం అనేక మార్లు ఏమవుతుందంటే చల్లదనానికి వెళ్ళిపోతాం. వీఆర్ వెరీ హ్యాపీ విత్ వాట్ థింగ్స్ వీ హ్యావ్ అచీవ్డ్ ఇన్ ద పాస్ట్. బట్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ ద పాస్ట్. ఇట్ ఈస్ అబౌట్ టుడే అండ్ హౌ ఇట్ విల్ బి టుమారో కదా. కాబట్టి ఎల్బెతెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, అంటే ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, వీ హ్యావ్ టు టేక్ గ్రేట్ వార్నింగ్. ఏంటండి? ప్రతిదినము వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అండ్ వాక్ వర్ది ఆఫ్ హిస్ కాలింగ్ కదా. ఇంకొక ప్రశ్న, బికాజ్ ఐ వాంట్ టు ఎండ్ వెరీ క్విక్లీ, 10 minutes maximum, రైట్? ఆఫ్టర్ దట్ ఐ విల్ ఎండ్. వన్ మోర్ క్వశ్చన్ నౌ టు ద యంగ్ బాయ్స్. ఇతని పేరు చెప్పాలి మీరు, రైట్? ఈ వ్యక్తి పట్టణాన్ని, యెరూషలేం పట్టణాన్ని అంటే 1 corner ఆఫ్ ఇట్ టు ద అదర్ కార్నర్ బ్లడ్తో నింపేశాడంట. ఎవరు అతను? యంగ్ పీపుల్ చెప్పండి. హీ ఫిల్డ్ ద సిటీ విత్ బ్లడ్. ఎవరు అతను? బైబిల్ క్విజ్లు పెంచాలి మీ దగ్గర. శాంసనా? అరే బాపురే. సిస్టర్స్, యంగ్ సిస్టర్స్, హీ ఫిల్డ్ ద సిటీ విత్ బ్లడ్ ఫ్రమ్ 1 corner టు ద ఎండ్. అంటే ఏమైనా ఆలోచించండి, ఒక పట్టణాన్ని, హైదరాబాద్ లాంటి పట్టణం అంటే చిన్నది అనుకోండి, సరే కోంపల్లిని రక్తసిక్తం చేసేసాడు. ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్, అంటే లిటరల్గా మనం వేసే అడుగంతా రక్తంలో ఉండాలి. ఎవరు అతను? అబ్సల్యూట్లీ, గట్టిగా చెప్పాలి నువ్వు, రైట్? వేర్ ఈస్ దిస్? వేర్ డు వి ఫైండ్ ఇట్? రైట్? 2 Kings, absolutely. Which chapter? 2 Kings chapter 21 verse 16. 2 Kings chapter 21 verse 16. Moreover, Manasseh shed innocent blood very much till he had filled Jerusalem from one end to the other. ఒక సిరా నుంచి ఇంకో సిరా వరకు రక్తముతో నింపేశాడంట. అబ్బా, ఎంత దుర్మార్గుడో ఆలోచించండి, రైట్? మన అంటే నా లైఫ్లో ఎవరి గురించి నేను అలాగ వినలే, మన లివింగ్ లైఫ్లో కదా. అట్లాంటి వ్యక్తి రక్తసిక్తం చేసేసింది పట్టణాన్ని అంతటిని. ఆ వ్యక్తి మనస్సే, రైట్? హీ వాజ్ ద సన్ ఆఫ్ హిజికియా. ఎన్ని సంవత్సరాలకి రాజుగా అయ్యాడు తెలుసా? వెన్ హీ వాజ్ 12 years old. 12 సంవత్సరాల వయస్సులో, రైట్, హీ బికేమ్ ద కింగ్. హిజ్కియా రాజు చేసిన మంచివన్నిటినీ వెంటనే రివర్స్ చేసేసాడు. అతను బాలదేవతలకి కట్టిన మందిరాలని, ఆల్టర్స్ని అన్నీ పడగొడితే ఇతను ఫుల్ స్ట్రెంగ్త్ పెట్టి అన్నింటినీ మళ్ళీ రిటర్న్ కట్టించినాడు. హీ డిడ్ ఈవిల్ మోర్ దెన్ ఆహాబ్ అని రాయబడింది. అట్లాంటి వ్యక్తి, అన్థింకబుల్ థింగ్స్. అసలు మీరు ఆ 2 Kings chapter 21 verse 3 చూడండి.
21 verse 3. He built up again the high places which Hezekiah's father had destroyed, and he reared up altars for Baal and made a grove as did Ahab king of Israel. తన తండ్రి చేసిన మేలంతటిని, మంచంతటిని ఏం చేశాడంట? రివర్స్ చేసేసాడు. ఏం చేశాడు? verse 6 ఎవరైనా తెలుగులో చదవండి. బహుగా చెడుతనం చేశాడంట. చెడుతనం కూడా కాదు, బహుగా, విస్తారంగా, అబండెంట్ సెన్స్ అన్నమాట చేశాడు. తన సొంత పిల్లల్ని కూడా అగ్నిలో వేశాడు. మోలేకు, ఈ దేవతలకి ఎలాగైతే అన్యజనాంగులు చేశారో ఇతను చేసేవాడు. హీ వాజ్ వర్దీ ఆఫ్ రాత్ ఆఫ్ గాడ్ కంప్లీట్లీ. అప్పుడు ఏం జరిగిందంట? 2 Chronicles chapter 33. Second Chronicles chapter 33 verse 11. సో ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ కేమ్ ఇన్ టు హిస్ లైఫ్ కదా. తను చేసిన విస్తారమైన దోషంలో కొరకై, పాపంలో కొరకై ప్రభు అతన్ని వదిలేకుండా ఏం చేస్తాడు? ప్రతీకారం తీర్చి అతన్ని ఏం చేస్తాడంట? తప్పించుకుండుగా, పారిపోకుండా ఏం చేస్తాడంట? ముళ్ళతో కట్టారంట. అసలు గట్టిగా కట్టేసి తీసుకెళ్ళాడు. ఇంకొక చోట ఎక్కడో రాసింది, తన ముక్కులో హుక్ వేశారంట. ఈ ఎద్దులను తీసుకెళ్తారు, ఎప్పుడైనా చూస్తారా మీరు? ఎద్దుకి ముక్కులో ఒకసారి దారం వేసి తీసుకెళ్తే అది ఎక్కడికంటే అక్కడికి చిన్న చిన్న పిల్ల, ఏదో ఒక పసికొంద వచ్చినట్టు వస్తుంది అది, ఎంత బలం ఉన్నా కానీ. రైట్, యూ కెన్ మేక్ ఇట్ డ్యాన్స్. అట్లా ముక్కుకి వేసి ఈడ్చుకుని తీసుకెళ్లారంట బబులోన్లోకి. సో హీ రిసీవ్డ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ లైఫ్. కానీ వాట్ ఈస్ ద వండర్ఫుల్ థింగ్ అబౌట్ దిస్ స్టోరీ ఆఫ్ మనష్షే ఈస్, ఎంతో భయంకరమైన పాపం చేసి, విస్తారమైన పాపం చేసి, దేవుని శిక్షకు పాత్రుడైనప్పుడు కూడా 12వ వచనం చదవండి అమ్మా. అతను శ్రమలో ఉండనప్పుడు బహుగా తగ్గించుకున్నాడంట. తన శ్రమలు వచ్చినప్పుడు ఏం చేశాడంట? బహుగా తగ్గించుకుని ఏం చేశాడు? ఆయన ప్రభుకి మొరపెట్టాడు. ఓ యవనుడా, యవనురాలా, మీరు ఎటువంటి జీవితంలో ఉన్నప్పుడు కూడా యు ఆర్ నాట్ బియాండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను దాటి లేకపోతే మీరు లేరు, ఎవరైనా కావచ్చు. బికాస్ ద లవ్ ఆఫ్ గాడ్ ఈస్ ఫార్ గ్రేటర్ దెన్ ద గ్రేటెస్ట్ ఆఫ్ యువర్ సిన్స్. నా పాపములు ఎక్కడికి అంటి ఉన్నాయని చెప్తాడండి కీర్తనకారుడు? ఆకాశం నుండి ఉన్నాయంట కదా. అయితే ఆయన కృప ఆకాశము కంటే అని ఉంది కదా. His grace overwhelms our sins, right? He covers us. కృప వెంబడి కృప అంటే అది John 1:16, right? We are sandwiched in grace. మీరు మధ్యాహ్నం పొద్దున అర్థం చేసుకో. See, we are standing on the ground of grace, but the ascended Lord is covering you. అంటే శాండ్విచ్డ్ అనమాట. ఎక్కడి నుంచి కూడా దాన్ని ముట్టుకోవడానికి ఆస్కారం లేదు. There is nothing that can touch you, the wrath. But if you use the grace in vain, of course, Joab's story is there కదా. కానీ మీరు మొరపెట్టి తగ్గించుకొని ప్రభు దగ్గరికి తిరిగి వస్తే ఏం చేస్తారంటే verse 13 చదవండి అమ్మా. 2 Chronicles chapter 33 verse 13. చూడండి ఎంత గొప్ప కృప దేవుంది అంటే, హీ హర్డ్ హిమ్. నాకు విరోధంగా ఎవరైనా మాట్లాడారని చెప్పినా కానీ నేను అనేకసార్లు విన్నాను అతన్ని. ఇంకా అవునా కదా, మన అంటే స్వభావంతో మనం ఏం చేస్తామంటే, అన్నా నీ గురించి ఇట్లా అంటూ ఉంటాడు నువ్వు లేనప్పుడు అంటే ఆయన్ని మనం నెక్స్ట్ టైం ప్రైజ్ లాడ్ కూడా చెప్పాం, చూడం. అది సత్యమా కాదా అని కూడా కనుక్కోం, విన్నాం అంతే కదా. దట్ ఈస్ ద బిటర్నెస్ ఆఫ్ అవర్ హార్ట్. బట్ ద లార్డ్ ఈజ్ సో లవింగ్. In spite of this man filling Jerusalem with blood, end to end,
చేయకూడని పాపములన్నీ చేసిన తర్వాత తన్ను తాను తగ్గించుకుని ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు, విన్నాడు. ఫస్ట్ విని యెరూషలేముకి తీసుకొచ్చాడు, క్షమించాడు. యెరూషలేం తీసుకొచ్చడం ఒక మెట్టు అయితే, యెరూషలేంలో తన రాజ్యంలోనికి తీసుకొచ్చాడంట. ఎవరు చేస్తారని చెప్పండి? ఎవ్వరు చేయరు. మన చర్చ్లో కూడా ఎవరైనా పొరపాటు చేస్తే కొన్ని రోజులు కూర్చోమంటాం, అది చేయమంటాం, ఇది చేయమంటాం. అంటే వీ వాంట్ టు సీ పెనెన్స్, బట్ నాట్ సో విత్ అవర్ గాడ్. కుమారుడు లూకా సువార్త 15వ అధ్యాయంలో పందులలోంచి లేచి వచ్చాడు. ఎక్కడి నుంచి లేచి వచ్చాడు? ఏదో హోటల్ నుంచి రాలేదు, లేకపోతే ఇంకెక్కడి నుంచి క్లీన్ ప్లేస్ నుంచి రాలే, పందుల మధ్య నుంచి లేచి వచ్చాడు. అండ్ ఐఎమ్ షూర్ హీ లుక్డ్ లైక్ ఎ పిగ్. ఎందుకంటే పందులతో పాటు తను కూడా భోజనం చేసేవాడు ఉన్నది. ఎందుకంటే ఆకలికి వాటి పొట్టులతో నా కడుపు నింపుకున్నానని చెప్తున్నాడు కదా. పందులు ఏంటి టేబుల్ మీద కూర్చొని ఫోర్కు స్పూన్తో తింటాయా ఏంది? వాటితో కలిసి తినాలంటే ఏం చేయాలని? అది పొట్టు ఎక్కడ వేస్తాడు? ఆ ట్రఫ్స్లో వేస్తారు కదా. అవి పందులు ఏమైనా మనం మెల్లమెల్లగా నువ్వు తిన్న తర్వాత నేను తింటానని ఆగుతాయా? నేనైతే చూడలే. ఒక్కళ్ళనొక్కళ్ళు కూడా తినేస్తాయి అవి, రైట్? వాడు ఎక్కువ తింటున్నాడంటే ఆడు మెడంది ఇది ఇంకో పంది తినడానికైనా సిద్ధంగా ఉన్నాడు. సో ఇన్ ద మిడిల్ ఆఫ్ దాట్ హీ వుడ్ హ్యావ్ బీన్ బిటెన్, హీ వుడ్ హ్యావ్ బీన్ ట్రాంపుల్డ్ అపాన్, రైట్? హీ వుడ్ హ్యావ్ లుక్డ్ లైక్ ఎ పిగ్. అయినా తండ్రి వెంటనే దూరం నుంచి చూసి ఏం చేశాడంట? అరే వెళ్ళి స్నానం చేసిరా, బట్టలు మార్చుకుంటురా చెప్పినాడా? తన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ అవర్ ఫాదర్. సో ఐ వాంట్ టు టెల్ యూ దిస్ one thing, if you want to take away anything, that is the love of the father. ఎక్కడున్నా కానీ మీరు, wherever you are, in whatever condition you are, the grace of God is not it's not beyond your reach. If you humble yourself and come to him, he will restore you into your kingdom, into the sonship. చేతికి ఉంగరం, కాళ్ళకి జోడ్లు, వస్త్రం, అన్ని కుమారుని యొక్క అధికారాన్ని అతనికి అలాగే మనస్సుతో చేశాడు. రెస్టోర్డ్ హిమ్ ఇంటూ హిస్ కింగ్డమ్. అప్పుడు ఏమైందంట చూడండి, వర్స్ 14. So first I forgot one portion which is on 13th verse, last portion lo, the Manasseh knew that the Lord was God. మన జీవితంలో ఎప్పుడైతే మనం ఆ అనుభవంలోనికి వస్తాం, ఈయన సాధారణమైన ఏదో హీఈస్ గాడ్ ఇటర్నల్ కింగ్ ఆఫ్ కింగ్స్ అన్న అనుభవంలోనికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? రాజ్యంలోకి తీసుకొచ్చిన తర్వాత హీ మేక్స్ అస్ బిల్డర్స్ ఆఫ్ ద సిటీ ఆఫ్ డేవిడ్. జవాబు ఏమైంది? హీ వాజ్ ఎ బిల్డర్ ఫస్ట్. ఏమైంది? హీ వాజ్ డిస్ట్రాయిడ్. ఇక్కడ డిస్ట్రాయర్ ఉన్నాడు, అతన్ని ఏం చేశాడు? బిల్డర్ కింద చేశాడు. మళ్ళా ఏం చేశాడు? రైట్, హీ బిల్ట్ వాల్స్, హీ అపాయింటెడ్ క్యాప్టెన్స్, రైట్? అలాగే 15వ వచనంలో హీ టుక్ అవే ఆల్ ద స్ట్రేంజ్ గాడ్స్ అండ్ ఐడల్స్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్, రైట్? పరిశుద్ధతను దాని కొరకై ఎంతో ప్రయాసపడ్డాడు. దాని తర్వాత హోలీనెస్ అంటు ద లార్డ్ వాజ్ హిజ్ ఓన్లీ ఇంటెంట్ దేర్ ఆఫ్టర్. దాని తర్వాత 16th verse, హీ రిపేర్డ్ ద ఆల్టర్ ఆఫ్ ద లార్డ్. పడిపోయిన బలిపీఠాలని తిరిగి బాగు చేసిన వాడయ్యాడు. ఆఫర్డ్ పీస్ ఆఫరింగ్స్, ఆఫర్డ్ థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్స్. మీలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రభు అలాగ మిమ్మల్ని వాడుకోవాలని కోరుతుంటున్నాడు. హీ వాంట్స్ టు మేక్ యూ యాజ్ రిపేరర్స్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్, బిల్డర్స్ ఆఫ్ ద సిటీ ఆఫ్ గాడ్. హీ వాంట్స్ టు be people who will strive for holiness in the house of God. He wants you to build altars. He wants you to be people who offer peace offerings and thanksgiving offerings in his house. Not ordinary, ఏదో వచ్చి కూర్చుని వెళ్ళిపోవడానికి ప్రభు మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. ఏమాత్రం కాదండి, ఏమాత్రం కాదు. మీరు ప్రతి ఒక్కరూ ప్రశస్తమైన వారు. God has a purpose and a plan for you. But as long as you are like willing to humble yourself and serve the Lord, right? Verse 20. జవాబు ఎక్కడ చనిపోయాడండి? బలిపీఠం దగ్గర. ఎక్కడో పాతి పెట్టారో అతన్ని.
మనస్సే డిస్ట్రాయర్ని ఏం చేశారు? పితరులతో సమాధి చేశారు కదా. కాబట్టి ఏమన్నా అంటే ఎస్పెషలీ ద యంగ్ పీపుల్, మీ బిగినింగ్ కాదు ఇంపార్టెంట్. రక్షణ తర్వాత మీరు చూపించే ఉత్సాహము లేకపోతే బలియాగం అది కాదు. హౌ విల్ యూ కంటిన్యూ టు లివ్ రైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి యోవాబుని మర్చిపోవద్దండి. చాలా గొప్ప పనులు చేశాడు, బలశూరుడు, గొప్పవాడు. కానీ భయంకరమైన ఎండ్. మనస్సే ఎంత భయంకరుడైనప్పుడు కూడా తిరిగి సమకూర్చబడ్డాడు. రైట్, చూస్ గాడ్ అబౌవ్ ఆల్ ఎల్స్. మీ స్వార్థాన్ని, మీ యొక్క స్వంత గోల్స్ని, లేకపోతే ఈగోని, లేకపోతే ఇంకేదైనా స్వయం అనేది ఏది కూడా ప్రభు ఇంట్లో మాత్రం రానివ్వకండి. ప్రభు ఇంట్లో రానివ్వకపోతే మీరు బయట కూడా రానివ్వరు, ఎందుకంటే అది స్వాభావికం. బికాస్ ఇఫ్ యూ గివ్ గాడ్ ఆల్ ద ఆనర్ అండ్ గాడ్ alone, and God's people are priority above your own self. దేవుని పిల్లలు, దేవుని యొక్క బిడ్డలు should have greater priority than yourself. Right? At your own cost, if you work towards the house of God, great will be the blessing. May the Lord help you all. రండి, అందరం ముఖాల మీదకి వద్దాం. దయచేసి ఒక్క నిమిషం యవనస్తులు ప్రత్యేకంగా మీ హృదయాన్ని పరీక్షించుకోనండి. యోవాబ్ లాగా చాలా ఉత్సాహంగా మనం ప్రభు ఇంట్లో పనిచేయచ్చు, అనేకమైన విషయాలు మనం చేస్తూ ఉండవచ్చు. మనం అనుకుంటూ ఉండొచ్చు, నేను దేవుని కోసం ఎంత గొప్ప పనులు చేస్తున్నాను, గొప్ప కార్యాలు చేస్తున్నాను అనుకునవచ్చు. కానీ మనస్సులో బాగా పరీక్షించుకుని చూస్తే ఎగ్జాక్ట్లీ యోవాబు ఎలాగైతే చేశాడు, స్వార్థం కొరకు, సమస్తం తన స్వార్థం గురించి చేశాడు కదా. అటువంటి స్థితిలో ఉండి ఎలాగైతే యోవాబు దావీదుని బలహీనుడిగా చేశాడో, అలాగే మనము దేవుని బలహీనుడిగా మనం చేయలేమనుకోండి. కానీ వీఆర్ బికమ్ ద వీక్నెస్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటికి వ్యతిరేకంగా, దేవుని ఇంటికిలో నష్టాన్ని తీసుకుని వచ్చే వాళ్ళంగా ఉంటే మాత్రము ఈరోజు మనము మన జీవితాన్ని సరి చేసుకోవాలి. గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ యట్ అవైలబుల్ టు అస్. మనిషి జీవితాన్ని చూసాం, ఎలాగైతే సమకూర్పు ఉంటున్నదో, ఏ విధంగా అయితే తిరిగి రాజ్యంలోనికి తీసుకుని రాబడుతుంటున్నాం. యెహోవాయే దేవుడని ఆ ఎరుగుదలలోనికి ప్రభు మనల్ని తీసుకుని రాగలుగుతుంటున్నాడు. సో సరెండర్ యువర్ లైఫ్స్ టు గాడ్. మిమ్మల్ని ఎవరిని చేతులు ఎత్తండి, మీ గురించి ప్రార్థిస్తామని నేను అనట్లేదు. ఎందుకంటే మీరు యూ హ్యావ్ టు లిఫ్ట్ అప్ యువర్ హార్ట్స్ టు గాడ్ హూ సీస్ ఆల్ థింగ్స్ ఫ్రమ్ అబవ్ కదా. కాబట్టి మీరు ఒక్క నిమిషం మౌనంగా ఉండి ప్రార్థన చేసుకోండి. ప్రేమగల పరలోకపు గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. నీ వాక్యం నుంచి యోవాబు యొక్క జీవితం, అలాగే మనస్సు యొక్క జీవితం ద్వారా మాతోనూ మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. వాస్తవం తండ్రి, యోవాబు యొక్క జీవిత ఆరంభాన్ని చూస్తే ఎంతో బలశూరుడిగా, ఎంతో ప్రభావంతో దావీదు పట్టణం కొరకై, దావీదు కొరకై, దావీదు యొక్క రాజ్యంలో ఉన్న నివాసుల కొరకై, ఇశ్రాయేలీయుల కొరకై, యూదా గోత్రపు వారి కొరకై ఎంతో ప్రయాసపడిన వాడిగా కనబడుతుంటున్నాడు. అనేక గొప్ప విజయములను అతను గెలిచిన వాడే. ఇతరులకు సలహా కూడా ఇచ్చి, ఇతరుల గురించి మధ్యవర్తిత్వం చేస్తూ ఎన్నో విషయాల్లో ముందుగా కనబడిన వాడైంటున్నాడు. కానీ తన జీవితాంతాన్ని చూస్తే నెరిసిన తల సమాధానంతో సమాధిలోనికి వెళ్ళి ఉండలేదు. ఎందుకంటే తన స్వార్థము, తన స్వంత మేలును అతను ఎప్పుడు కూడా రాజు కంటే అధికంగా, రాజు యొక్క ఇంటికంటే ఎక్కువగా అతను దానికి ప్రాముఖ్యతనిచ్చిన వాడైంటున్నాడు. గొప్ప నష్టాన్ని దావీదు యొక్క ఇంటికి తెచ్చిన వాడైంటున్నాడు. అటువంటి జీవితాన్ని మేము కూడా అనేక సార్లు జీవించిన వారమైంటున్నాం.
అనేకసార్లు సంఘానికి నష్టం కలిగించిన వారంగా ఉండి ఉంటున్నాం. ఇతరులకు మేము నొప్పి కలిగించిన వారంగా ఉంటున్నాం. నన్ను మమ్మల్ని క్షమించండి నాయన. ప్రభా, నేను నీ పాదం యొద్ద ప్రాధేయపడుతుంటున్నాను. ఎన్నోసార్లు నా మనస్సులో కూడా నేను ఇతరులను ప్రభువా నేను హత్య చేసిన వాడినిగా ఉంటున్నాను. అబ్నేరు అమాసాలను చంపిన విధంగా నా తలంపులలో నా యొక్క అసూయ వలన ప్రభా నేను గొప్ప నష్టాన్ని కలిగజేసిన వాడిని. నన్ను క్షమించండి, మమ్మల్ని క్షమించండి నాయన. మనస్సులో మేము చూస్తుంటున్నాం నీ కృపను. విస్తారమైన దోషములు ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే తను తాను తగ్గించుకుని నీ పాదం మీదకి వచ్చి ఉంటున్నాడు, యెరూషలేములోనికి సమకూర్చబడ్డమే కాకుండా రాజ్యంలోనికి సమకూర్చబడి ప్రభు నీ పట్టణాన్ని తిరిగి నిర్మించి నీ యొక్క మందిరపు పరిశుద్ధత కొరకై ప్రయాసపడే వారిగాను అతన్ని నియమించుకుని ఉంటున్నాం. గొప్ప కార్యములు అతని ద్వారా నువ్వు జరిగించి ఉంటున్నావు. సమాధానంతో తన అంతమును మేము చూడగలిగి ఉంటున్నాం. కాబట్టి నా జీవితంలో ఆ విధంగా ఉండగలిగినట్లు నువ్వు కృపను చూపించండి. చాలా జాగ్రత్తగా మా మనసులను పరీక్షించుకుంటూ దేవుని యొక్క ఇంటిలో ఎంతో జాగ్రత్తతో మనల్ని మేము నిర్వహించుకోగలిగినట్లు కృపను చూపించండి. గర్వానికి కానీ స్వార్థానికి కానీ లేదా మమ్మల్ని మేము ముందుగా ఇతరుల కంటే ముందుగా ఉంచుకునే విషయంలోనూ కానీ ఏ విషయంలో కూడా పొరపాటు చేయకుండా ఉండడానికి కృపను చూపించండి. నీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తుంటున్నాను. విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి. ఇఫ్ ఎనీథింగ్ వీ మైట్ రిమెంబర్ దట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈస్ గ్రేట్. వీఆర్ నెవర్ బియాండ్ హిస్ రీచ్. And at any point in time, when we humble ourselves and return to Him, as the prodigal son was restored, we will be restored అన్న సత్యాన్ని మేము మర్చిపోకుండా ఉండడానికి కృపను చూపించండి, సహాయపడండి. వెళ్తుండగా నాతో ఉండండి. గుర్చి వెళ్తున్న ప్రియుల్ని ఆశీర్వదించండి. వాళ్ళని నీ మేలుతో తృప్తిపరచండి. నీ రాజ్యము ప్రభా నీ రాకడ బహు సమీపంగా ఉండి ఉంటున్నది. రాకడ కొరకే సిద్ధపాటు కలిగిన వారమై జాగరూకులముగా మేము వెయిట్ చేసే వారంగా ఉండగలిగినట్లు కృపను చూపించి మహిమ పొందమని ఇక్కడున్న పరిచర్ను, ఇక్కడున్న యవనస్తులను, ప్రత్యేకంగా సోదరుడు ఆనోక్ గారిని, కుటుంబాన్ని, తండ్రిని, వారు ఇక్కడ చేస్తున్న పరిచర్ను ఎంతటిగా బహుగా దీవించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి ఎంతో బ్రతుకులాడి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమేన్. నేను చూచుచు యేసుని స్వరూపమును నేను చూచుచు నీ పోలికగా నేను మారెదన్, నీ పోలికగా నేను మారెదన్. యేసుని స్వరూపము నేను చూచుచు స్వరూపము నేను చూచుచు. Benediction. Now unto Him who is able to keep us from falling and present us spotless, blameless in the presence of His exceeding glory, that too with great joy. To the only wise God be glory, majesty, power and dominion, both now and forevermore. Amen. Praise the Lord, everybody. Okay, we thank all the boys and girls